అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ వీడియోలో వచ్చేసి ఎన్టీపీసీ 2019 రిక్రూట్మెంట్ సంబంధించి 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 29 డిసెంబర్ 2020 రోజు జరిగినటువంటి షిఫ్ట్ ఎగ్జామ్లో ఉన్నటువంటి జీకే, రీజనింగ్, అర్థమెటిక్ ప్రశ్నలు డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ కూడా సో ఆల్రెడీ మార్నింగ్ సెషన్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మార్నింగ్ సెషన్లో కొన్ని క్వశ్చన్స్ అనేటువంటిది మళ్ళీ మనకు అఫీషియల్ క్వశ్చన్స్ అనేది కొన్ని మళ్ళీ రావడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్తో పాటు ప్రజెంట్ జరిగిన క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షిఫ్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ షిఫ్ట్ లాస్ట్లో వచ్చేసి మార్నింగ్ మిస్ అయిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండి, సో మార్నింగ్ చూసుకుంటే మనకు జిఎస్టీ గురించి అడిగాడు. సో మార్నింగ్ చూసుకుంటే మనకి ఏంటి జిఎస్టీ గురించి అడిగాడు. సో మరి జిఎస్టీ అనేటువంటిది అంటే ఎటువంటి రకమైనటువంటి ట్యాక్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ అడిగాడు. కానీ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసరికి మనకు జిఎస్టీ యొక్క ఫుల్ ఫామ్ అడిగాడు. సో జిఎస్టీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో అది సో కాబట్టి మనకు చూసుకున్నట్టయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్లో నిన్న ఈరోజు బాగా గమనించుకున్నట్టయితే మార్నింగ్ షిఫ్ట్లో ఏవైతే టాపిక్స్ మీద వింటాడో సేమ్ అదే టాపిక్స్ మీద ఏమంటే క్వశ్చన్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. సో అలా అడుగుతున్నాడు. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో దీని గురించి కొద్దిగా చూసుకున్నట్టయితే ఇది 101వ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఇది 1 జూలై 2015 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా 1 జూలైన మనము గూడ్స్ అండ్ సర్వీస్ డేగా తీసుకుంటాం. మనకు 4 స్లాబ్లు ఉంటాయి, 5, 12, 18, 28% అంటున్నది. రీసెంట్గా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో లాటరీకి సంబంధించి ఎంత జిఎస్టీ అంటే 28% గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇది అడిగేటువంటి ఛాన్స్ ఉంది. సో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ సంబంధించి లాటరీకి సంబంధించి ఎంత పర్సెంటేజ్ అంటే 28% అనేది గుర్తుపెట్టుకోండి, అదొక చిన్నది. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మీద మనకు అడుగుతున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ షిఫ్ట్లో అడిగింది మాత్రం ఫుల్ ఫామ్ అడిగాడు డైరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు సీఎం అడిగినట్టు అభ్యర్థులు చెప్పారు. తమిళనాడు సీఎం మనకు సీఎంస్, గవర్నర్స్ మీద కంపల్సరీ బిట్ పడుతుంది, సీఎం కానీ గవర్నర్ కానీ. మనకి తమిళనాడు సీఎం ఎవరంటే మనకు పళనిస్వామి. సో కొంతమంది హ్యాండ్ రైటింగ్ ఇంటికి రాయండి, అందుకోసమే నిదానంగా రాస్తున్నాను. సో ఎందుకంటే నేను చెప్తున్నా కాబట్టి మీకు అర్థమవుతుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి షేర్షా సూరి నామా షేర్షా సూరి బర్త్ ప్లేస్. షేర్షా సూరి బర్త్ ప్లేస్ ఎక్కడని అడుగుతున్నాడు. సో షేర్షా సూరి బర్త్ ప్లేస్ ఎక్కడ అనేటువంటిది అడిగారు. సో ఇయర్ కూడా అలాగే 1472 ససారాం బీహార్. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ షిఫ్ట్లో కూడా ఏదో ఒకటి అడగచ్చు, ఇందులో ఇయర్ అడగచ్చు, ప్లేస్ అడగచ్చు, స్టేట్ అడగచ్చు. సో ఈ యొక్క షిఫ్ట్లో మనకు ప్లేస్, ఇయర్ అడిగారు. సో కన్ఫామ్ అయితే తెలియదు కానీ దీని మీద బిట్టుపడింది కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి 2019 భారతరత్న అవార్డు మీద కూడా పడింది. 2019 భారతరత్న అవార్డ్స్ ఎవరికి ఇచ్చారు అనేటువంటిది. సో మనకు తెలుసు ముగ్గురికి ఇచ్చారు. ఒకటి వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి భూపెన్ హజారికా. సో నెక్స్ట్ మూడవ వ్యక్తి వచ్చేసి నానాజీ దేశ్ముఖ్. సో వీళ్ళ గురించి అయితే తెలుసుకోండి, వీళ్ళు ఏ రంగాలకు చెందిన వాళ్ళు అనేటువంటిది. సో మీరు ఈ యొక్క ఫస్ట్ భారతరత్న అవార్డు ఎవరికి వచ్చింది ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అడిగారు. యూనిసెఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి కామెంట్ చేయండి. యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అన్నట్టుండి అడిగారు. ఎక్కడ? న్యూయార్క్. నెక్స్ట్ వచ్చేసి తర్వాత యునెస్కో వారసత్వ సంపద మన భారతదేశంలో ఉన్నాయి కదా, యునెస్కో చేత గుర్తింపబడినటువంటి ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో మన ఇండియాలో వాటిలో కింద ఆప్షన్స్ ఇచ్చేసాడు. అజంతా కేవ్స్ అనేసి, తర్వాత రాణికి వావ్. సో అలా ఇచ్చేసేసి కింది వాటిలో ఏది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కాదు అన్నాడు. అంటే మనకి ఏవేవి ఉన్నాయో తెలుసుకుంటే కానిది ఏదో గుర్తించగలం. కాబట్టి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మీద చూసుకోండి. మార్నింగ్ షిఫ్ట్లో ఏంటి అడిగాడు? సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక స్థూపం, సాంచి స్థూపం ఉంటుంది. ఏ ఇయర్లో మనకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ స్థానం దక్కించుకుందన్నాడు. ఏ ఇయర్? 1989. అది మార్నింగ్. ఆఫ్టర్నూన్ సెషన్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ సంబంధించి ఏమని అడుగుతున్నాడు? కింది వాటిలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కానిది ఏంటి అనేటువంటిది అడిగాడు. సో అర్థమైందా? సో ఇవన్నీ కూడా 100% ఒరిజినల్ క్వశ్చన్సే. సో ఇందులో 1-2 వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఆ టాపిక్స్ మీద పడినటువంటివి ఉంటాయి. తర్వాత వరల్డ్ టీబీ డే అనేటువంటిది కూడా అడిగినట్టు చెప్పారు. వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే ఎప్పుడండి? మార్చ్ 24. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి హుమయూన్ నామా ఎవరు రచించారు? హుమయూన్ నామా పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు? సో గుల్బదన్ బేగం. సో గుర్తుపెట్టుకోండి, గుల్బదన్ బేగం. సో అర్థమవుతుంది హ్యాండ్ రైటింగ్ అండి అందరికీ. నెక్స్ట్ అండి, హుమయూన్ నామా ఎవరు రచించారు? గుల్బదన్ బేగం. నెక్స్ట్ వచ్చేసి డిమానిటైజేషన్ ఎప్పుడండి? 8 నవంబర్ 2016 కదా.
మరి ఈ టైంలో ఉన్నటువంటి ఆర్బీఐ గవర్నర్ ఎవరు అని అడిగారు. సో డిమానిటైజేషన్ టైంలో మన ఆర్బీఐ గవర్నర్ ఎవరు అన్నటువంటిది అడిగారు. ఎవరండి మనకు ఉర్జిత్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో అది ఆర్బీఐ గవర్నర్ ఎవరండి డిమానిటైజేషన్ టైంలో ఉర్జిత్ పటేల్. తర్వాత ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి? సో ఎవరండి? రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. సో మీరు రీసెంట్గా మీరు ఏం చేయాలంటే లేటెస్ట్ మోడీ గారి క్యాబినెట్లో ఉండే మినిస్టర్స్ వాటి యొక్క శాఖలు ఎవరు, హెల్త్ మినిస్టర్ ఎవరు, పర్యావరణ మంత్రి ఎవరు, సో అవన్నీ కూడా మీరు చదువుకోండి. వాటి మీద బిట్టు పడే ఛాన్స్ ఉంది. తర్వాత సిట్రిక్ యాసిడ్ pH ఎంత అని అడిగేటువంటి అడిగారు. సిట్రిక్ యాసిడ్ అంటే ఏంటి? లెమన్లో ఉంటుంది. లెమన్ యొక్క pH వాల్యూ ఏంటి? 2.4 to 2.5 అలా ఉంటుంది. అంటే 2 to 3 మధ్యలో ఉంటుంది లెమన్ యొక్క pH వాల్యూ. సో యాసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. సో 2.4 లేదా 2.5 ఆప్షన్లో 2 నుంచి 3 మధ్యలో ఏదో ఒకటి మాత్రమే ఇచ్చి ఉంటాడు కంపల్సరీగా. 2.2, 2.3, 2.4 అలా. సో అది మనకు 2 to 3 మధ్యలో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సిట్రిక్ యాసిడ్ ఇది ఎన్నోసార్లు రైల్వేలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లెమన్ అనవచ్చు, సిట్రిక్ యాసిడ్ అన్నా, లెమన్ అన్నా, సో టామరిన్ అన్నా, సో ఏదైనా కూడా మనకు ఒకటే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక ప్రాబ్లం ఇచ్చినట్టయితే కొంతమంది చెప్పారు, మరి ఇది వచ్చింది లేదో కన్ఫర్మ్ తెలియదు. కానీ సిరీస్లో 1/4 homes, తర్వాత 1/4 homes, సో 1/4 homes ఇవి వచ్చేసి మనకు సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నాయంట. అయితే వాటి యొక్క రెసిస్టెన్స్ ఎంత అనేది అడిగినట్టు చెప్పారు. సో సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏం లేదు, జస్ట్ వాటిని కూడాలి. 1/4 + 1/4 + 1/4 + 1/4 ఏమవుతుంది? అప్పుడు 4/4 అంటే 1 home రావడం జరుగుతుంది. సో ఇది అడిగినట్టయితే చెప్పారు. మరి ఇది కన్ఫర్మ్ వచ్చిందో లేదా ప్రాబ్లం అంటే తెలియదు. రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి చైనాకి సంబంధించి, బీజింగ్ సంబంధించి ఏదో కొద్దిగా మ్యాటర్ ఏదో వచ్చినట్టు చెప్పారు. తర్వాత కావేరీ జల వివాదం అనేటువంటిది ఏ రాష్ట్రాలకు సంబంధించి అనేటువంటిది కూడా అడిగినట్టు చెప్తున్నారు. ఇది కూడా కన్ఫామ్ కాదో తెలియదు. తమిళనాడు అండ్ కర్ణాటక. సో కొంతమంది ఇది చెప్పారు. సో మరి ఇది అఫీషియల్ కాదనేటువంటిది అంటే కన్ఫామ్ వచ్చింది లేదో కొద్దిగా డౌటే. ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఇది డౌట్ కొద్దిగా ఇది. నెక్స్ట్ వచ్చేసి యురేనియం మైన్స్ అనేటువంటిది మనకు భారతదేశంలో ఎక్కడ ముఖ్యంగా చూసుకుంటే జాదుగూడ యురేనియం మైన్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేది అడిగారు. సో మరి ఏంటంటే ఆన్సరు జార్ఖండ్. సో జాదుగూడ యురేనియం మైన్స్ ఎక్కడ అనేటువంటిది జార్ఖండ్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి పలక్కడ్ గ్యాప్ ఎక్కడ అనేటువంటిది ఎక్కడెక్కడ ఏ వాటి మధ్య ఉందని అడిగారు. సో తమిళనాడులోని కోయంబత్తూర్ నుండి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి పలక్కడ్, సో వీటి మధ్య ఉన్నటువంటి గ్యాప్, మౌంటైన్ రేంజెస్ గ్యాప్, పలక్కడ్ గ్యాప్. సో అది అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ASCII, సో దీన్ని ఫుల్ ఫామ్ అడిగారు. సో కంపల్సరీ 100% వచ్చిన క్వశ్చన్ ASCII. దీని యొక్క ఫుల్ ఫామ్ చాలా ఎగ్జామ్స్లో అడిగాడు దీన్ని. ఏంటి ఫుల్ ఫామ్? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో చెప్తున్నామండి చూడండి, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. తర్వాత HCL యొక్క ఫుల్ ఫామ్ అడిగినట్టు చెప్తున్నారు, కంప్యూటర్ లాంగ్వేజ్ సంబంధించి. సో HCL అంటే ఏంటంటే మనకు హై లెవెల్ లాంగ్వేజ్. సో HCL అంటే ఏంటంటే మనకు హై లెవెల్ లాంగ్వేజ్. సో మరి ఇది హై లెవెల్ లాంగ్వేజ్లో ఏదో ఎగ్జాంపుల్స్ లాంటివి ఇచ్చినట్టున్నాడు. సో కోబాల్, సో జావా, సో ఇలాంటివి ఎగ్జామ్స్లో అంటే మనకు ఆప్షన్స్లో ఉన్నాయి. ఫుల్ ఫామ్ అడిగాడు, లేదంటే హై లెవెల్ లాంగ్వేజ్ ఏది కింది వాటిలో అని అడిగాడు అనేటువంటిది అయితే మనకు తెలియదు. కానీ హై లెవెల్ లాంగ్వేజ్ సంబంధించి ఏదో ఒక ప్రశ్న అయితే వచ్చినట్టు మనకైతే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. సో ఇంకా మన కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి మనం చూసుకున్నట్టయితే, సో మోస్ట్ ఇంపార్టెంట్. సో తర్వాత అడోబ్ CEO అడిగినట్టు చెప్తున్నారు. సో ఇది కూడా కొద్దిగా డౌటే. అడోబ్ CEO సో ఎవరండి? శాంతను నారాయణ్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు బ్యాక్టీరియా డిసీజ్ కింది వాటిలో ఏది అని అడిగారు. అంటే కొన్ని డిసీజెస్ ఇచ్చేసి అందులో కింది వాటిలో బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధి ఏంటంటే అడిగారు. తర్వాత IPL 2020 విన్నర్ అడిగారు. IPL 2020 విజేత ఎవరండి? IPL 2020 విజేత అందరికీ తెలుసు ఎవరు? ముంబై ఇండియన్స్. నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ గమనించుకున్నట్టయితే మనము తర్వాత సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అతిపెద్ద దేశం ఏది అని అడిగారు. బ్రెజిల్. సౌత్ అమెరికాలో అతిపెద్ద దేశం బ్రెజిల్.
నెక్స్ట్ 2019 రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఎవరు అని అడిగినట్టున్నారు. సో ఇది బ్రెజిల్ సంబంధించి బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సనారో. సారీ అండి, 2019 కాదు, 2020 రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఎవరని అడిగారు, జైర్ బోల్సనారో. సో ఇంకా మనం చూసుకున్నట్టయితే గాంధీజీ పాల్గొన్న ఐఎన్సీ సమావేశం, కన్ఫర్మ్ బిట్, గాంధీజీ పాల్గొన్న ఏకైక ఐఎన్సీ సమావేశం 1924 బెల్గాం సమావేశం. సో ఇది కూడా అడిగారు. తర్వాత థైమిన్, విటమిన్ B1 బెరిబెరీ వ్యాధి అనేటువంటిది కింది వాటిలో ఏ యొక్క డిఫిషియన్సీ వల్ల వస్తుందని అడిగాడు, లేదంటే విటమిన్ B1 వల్ల వచ్చినటువంటి వ్యాధి బెరిబెరీ. సో అది ఈ మూడిట్లో ఏదో ఒకటి అడిగాడు. అంటే వ్యాధి ఇచ్చి విటమిన్ పేరు అడిగాడు, లేదంటే విటమిన్ పేరు ఇచ్చి వ్యాధి అడిగాడు. మొత్తానికైతే దీని మీద బిట్టుపడింది, విటమిన్ B1 బెరిబెరీ మీద. సో నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో పుష్పించని మొక్క అనేటువంటిది ఏదో అడిగారంట. సో పుష్పించని మొక్కలకు సంబంధించి అడిగినట్టు ఏదో చెప్తున్నారు అభ్యర్థులు. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా ఏదో బిట్ పడింది. సో వీటి గురించి చూసుకోండి. సో ఎగ్జాక్ట్ బిట్స్ లేనివి నేను టాపిక్ చెప్తుంటాను. సో ఆ బిట్స్ కూడా చూసుకుంటుండండి వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి. నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు మనం గమనించుకున్నట్టయితే సార్క్లో లేని దేశం ఏంటో అడిగాడు. సో లేని దేశం ఏంటో తెలియాలంటే మనకు ఉన్న దేశాలు తెలియాలి. ఉన్న దేశాలు ఏంటి, మన ఇండియా చుట్టూ ఉన్నటువంటిది ఏవేవి ఉన్నాయి మన ఇండియా చుట్టూ, ఇండియా, చైనా, తర్వాత నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్. ఈ దేశాలు మొత్తం 8 దేశాలు ఉంటాయి, చైనా లేదు. సో ఇండియా, నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 8 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. సో మరి లేని దేశం ఏంటి అనేటువంటిది అడిగారు. కాబట్టి ఈ 8 దేశాలు మనకు మ్యాక్సిమం ఆప్షన్లో చైనా ఇచ్చింటాడు. సో ఆ చైనా అనేటువంటిది మనం ఎలిమినేట్ చేసుకుంటే సరిపోతుంది. మయన్మార్ కూడా లేదండి, మాల్దీవ్స్ అది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అడగచ్చు. సో నేపాల్, కాఠ్మాండు. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మింటో మార్లే రివార్డ్స్ గురించి అడిగినట్టు చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి సైన్స్ విషయానికి వచ్చినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు నేను డిస్కస్ చేశాను మీకు చెప్పేటప్పుడు కొన్ని వీడియోస్లో చెప్పాను నేను, అంటే ప్రాక్టీస్ సెషన్స్లో. సో మీరు చూసుకున్నట్టు జనరల్ సైన్స్ సంబంధించి మయోఫియా అని అంటే దీన్ని ఏ లెన్స్ ద్వారా దీన్ని సరి చేస్తారు మయోఫియా అని అడిగాడు. మరి ఆప్షన్లో కాన్కేవ్, కాన్వెక్స్ లెన్స్ ఇవ్వలేదు, వాటికి బదులా కన్వర్జింగ్, డైవర్జింగ్ అలాంటి పేర్లు ఇచ్చాడు ఆప్షన్స్లో. సో కాన్వెక్స్, కాన్కేవ్ అంటే ఈజీ పెట్టేస్తారు, కన్వర్జింగ్, డైవర్జింగ్ లెన్స్, స్పెరికల్ లెన్స్ అలాంటివి ఇచ్చాడు. సో మరి దీని గురించి డిస్కస్ చేస్తాను. మయోఫియా అంటే అర్థం ఏంటంటే నియర్ సైటెడ్నెస్. సో నియర్ సైట్ అని. దీన్ని ఏ లెన్స్ ద్వారా మనము కరెక్ట్ చేయగలమంటే కాన్కేవ్ లెన్స్ లేదా డైవర్జింగ్ లెన్స్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హైపర్మెట్రోపియా. సో ఇది కూడా మనకేంటి, హైపర్మెట్రోపియా అంటే ఇది నియర్ అంటే అది లాంగ్ సైడ్నెస్, దీనికి ఇది కాన్కేవ్ అంటే ఇంకా అదే ఏమవుతుంది, కాన్వెక్స్ మిర్రర్. సో ఈ కాన్వెక్స్ మిర్రర్ లేదా కన్వర్జింగ్ లెన్స్. కాన్వెక్స్ అన్న కన్వర్జింగ్ అన్న ఒకటే, డైవర్జింగ్ లేదా కాన్కేవ్ అన్న ఒకటే. మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి కాన్కేవ్, కాన్వెక్స్ అందరూ చదివి ఉంటారు, కానీ డైవర్జింగ్, కన్వర్జింగ్ తెలియదు. కాబట్టి వాటి మీద అడిగాడు. నేను ఆల్రెడీ కన్వర్జింగ్ అంటే ఏంటి, డైవర్జింగ్ అంటే ఏంటి, టోటల్ మొత్తం కూడా నేను సైన్స్ సంబంధించి ఒక 10 వీడియోస్ ఏమైనా చేశాను. 10 వీడియోస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అని. సో అందులో నేను ప్రాక్టీస్ బిట్స్తో పాటు వాటికి సంబంధించిన టోటల్ మ్యాటర్, స్పెరికల్ లెన్స్ ఏంటి, సో కార్టీజియన్ సైన్ కన్వెన్షన్, టోటల్ వీటి గురించి అంతా కూడా చెప్పాను. సో వీడియోస్ చూడండి, ఆ 10 వీడియోస్ చూస్తే మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది జనరల్ సైన్స్ సంబంధించి. అలాగే జీకేకి సంబంధించి మార్క్ టెస్ట్ కూడా సాల్వ్ చేశాను. సో ఆ వీడియోస్ అన్ని మన ఛానల్లో ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ ఇంకా మనకు దీనికి తర్వాత జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, నిన్న కూడా దీనికి సంబంధించి బిట్టుపడింది, ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చిందంట. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, ఉత్తరాఖండ్. ఇది మన భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్, మరి ఉత్తరాఖండ్లో ఉంది. దీనికి గతంలో పేరు కూడా నేను చెప్పాను, హైలీ నేషనల్ పార్క్ అనేటువంటిది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా మనకు మన మ్యాథ్స్ తర్వాత రీజనింగ్ విషయానికి వచ్చినట్టయితే, సో మ్యాథ్స్లో వచ్చేసి మనకు ఇలా జామెట్రీకి సంబంధించి ఇలాంటి డయాగ్రామ్ ఇచ్చేసి, ఇందులో ట్రయాంగిల్ ఇచ్చేసి, ఒక యాంగిల్ ఇచ్చేసి ఇక్కడ, సో ఇక్కడ దీనికి సంబంధించి ఏదో ఈ యొక్క జామెట్రీలో బిట్ అయితే పడింది. సో ఈ మోడల్లో సో మనకు జామెట్రీలో డయాగ్రామ్స్ మీద కూడా బిట్స్ అయితే వస్తున్నాయి, చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ మీద బిట్ పడింది. ప్రిన్సిపల్ 5,000, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1,500, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు 10% ఇచ్చాడు.
అయితే టైం అడిగాడు. సో మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఫార్ములా ఏంటి, PTR/100. మనం డైరెక్ట్గా ఈ ఫార్ములాలో ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. టీ వాల్యూ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 1500. పీ వాల్యూ 5000. టైం ఎంతో తెలియదు కాబట్టి టీ అలాగే పెట్టుకుందాం. ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 10%. సో కాబట్టి 10/100. సో ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఒక సున్నా, ఇక్కడ ఒక సున్నా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక సున్నా, ఇక్కడ ఒక సున్నా క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఒకట్లో టీ ఉంది ఇక్కడ. సో టీ అది. సో 5 ఒకట్లో 5 3 15. టీ ఎంత వచ్చింది ఇప్పుడు మనకు 3 ఇయర్స్, 3 సంవత్సరాల్లో 5000 పైన 10% వడ్డీ రేటుతో 1500 మనకు బారో వడ్డీ అనేటువంటిది అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్. సో అది సింపుల్ ఇంట్రెస్ట్ మీద బిట్స్ అయితే పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నామెట్రీ విషయానికి వచ్చినట్టయితే ఇలాంటి మోడల్లో ఒకటి పడింది. 4 sin square 30 ప్లస్ 3 cot square 60 మైనస్ 2 tan square 45 degrees. దీని వాల్యూ అడిగాడు. సో మనకి తెలుసు 4 ఇంటూ sin 30 వాల్యూ ఎంత అండి, 1/2. మరి స్క్వేర్ చేస్తే 1/2 స్క్వేర్ చేస్తే 1/4 అవుతుంది. ప్లస్ 3 ఇంటూ cot square 60 అంటే ఏంటి, మన cot 60 వాల్యూ ఏంటండి, 1/√3. దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి, 1/3నే కదా, 1/3. మైనస్ 2 tan 45 దాన్ని 1 స్క్వేర్ 1, 2 ఇంటూ 1, 3 క్యాన్సిల్ అయిపోతుంది, 4 క్యాన్సిల్ అయిపోతే 1 + 1 - 2 వచ్చింది. 1 + 1 2 - 2 ఎంతండి, ఆన్సర్ 0 ఆన్సర్. సో ఇది వచ్చింది. తర్వాత LCM HCFకి సంబంధించి కూడా వచ్చింది. మనకు HCF వచ్చేసి 26 ఇచ్చాడంట. LCM వచ్చేసి 156 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాటి మధ్య డిఫరెన్స్, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేటువంటిది కూడా ఎంతో ఇచ్చాడు. సో 26 ఆర్ సంథింగ్. సో మరి అయితే ఆ యొక్క 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తం అడిగాడు. సో మరి దాన్ని కూడా మీరు LCM HCF సంబంధించినటువంటి ప్రాబ్లం చూసుకోవాలి. 2 3 అడుగుతున్నాడు అంటే LCM HCF ఎక్కువ టార్గెట్ చేస్తున్నట్టు మనం చెప్తున్నారు. తర్వాత అలిగేషన్ అండ్ మిక్చర్లో ఆల్కహాల్ వాటర్ అనేటువంటిది ఇచ్చేసి ఆ వాటికి సంబంధించి ఏదో ఒక దాని గురించి వచ్చి మనకైతే క్వశ్చన్ వచ్చింది. మనకు టోటల్ ఫుల్ క్వశ్చన్ లేదు కానీ. సో ఈ మిక్చర్ అండ్ అలిగేషన్ ఇంకా మన కామన్ ట్రిగ్నామెట్రీ టైమ్ అండ్ వర్క్ ప్రతి దాని మీద బిట్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా రీజనింగ్లో కూడా అంతే. ఇంకొక క్వశ్చన్, సో ఆల్జీబ్రాకి సంబంధించి కూడా చూద్దాం. సో x + 1/x = 12. తర్వాత x² - 1/x² = 15 అనేటువంటిది వాల్యూ ఇచ్చాడు. అయితే x⁴ - 1/x⁴ వాల్యూ ఎంత అనేటువంటిది అడిగాడు. సో మరి దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు చూడండి. x + 1/x వాల్యూ తెలుసు మనకు. ఇప్పుడు x⁴ - 1/x⁴ అనేటువంటిది ఉంది ఇక్కడ. అంటే ఇది ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేటువంటిది మీరు చూసుకున్నట్టయితే మనకు a² + b² ఇంటూ a² - b². అంటే ఏం లేదు, ఇది a + b ఇంటూ a - b. ఇదంతా ఒకటి అనుకోండి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, a + b ఇంటూ a - b అంటే ఏం రాయొచ్చు, a² - b². a² అంటే ఏంటి, ఏ వాల్యూ ఎంత, a² హోల్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, a⁴ కదా. మైనస్ తర్వాత b వాల్యూ ఏంటి, ఇక్కడ మనం అనుకున్నది b² అనుకున్నాం b వాల్యూని. కాబట్టి b² హోల్ స్క్వేర్ అంటే b⁴ అవుతుంది. మనకు కావాల్సింది a⁴ - b⁴ అంటే x⁴ - 1/x⁴. మనకి a + b వాల్యూ తెలుసు, a + b వాల్యూ తెలియదు. a² - b² వాల్యూ తెలుసు. x² - 1/x² వాడే ఇచ్చేసాడు. మనకి ఏం కావాలి ఇప్పుడు, x² + 1/x² వాల్యూ కావాలి. సో దాని కావాలంటే దీని నుంచి తెచ్చుకుంటాం. ఏం లేదు, x + 1/x = 12 ఉంది కదా, దీన్ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే రెండు వైపులు ఏమవుతుంది, ఇది ఈ రెండు స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి, x + 1/x అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. a² + b² + 2 ఇంటూ a ఇంటూ b, 2ab = 12² ఎంత, 144. x క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు x² + 1/x² ఏమవుతుందండి, 142 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న +2 కాస్త ఇటువైపు వస్తుంది, అప్పుడు 142 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, మనకి x⁴ - 1/x⁴ వాల్యూ ఇది ఇంటూ ఇది కదా. సో 142 ఇంటూ 15, 142 ఇంటూ 15 చేయాలి. 140 ఇంటూ 15, 15 2 = 30, 15 4 = 60, 1 3 63, 15 1 15 1 21 అంటే 2130 ఆన్సర్ అవుతుంది. సో ఇలా అడిగాడు. సో మీకు డైరెక్ట్గా ఇది ఇలా మనకి x + 1/x వాల్యూ 12 అయినప్పుడు x² + 1/x² వాల్యూ ఏమవుతుందంటే ఏం లేదు, జస్ట్ దీన్ని స్క్వేర్ చేసి దాంట్లో -2 చేసేయాలి. ఇవన్నీ కూడా k అనుకుంటే k² - 2. సో అలా మనకు డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి, డైరెక్ట్ షార్ట్ కట్స్ ట్రిక్ నేర్చుకోవాలి మీరు. సో అంతే, మీకు అర్థం కావాలి కాబట్టి ఇలా ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ చెప్పాను నేనైతే. సో ఇవి మనకు మ్యాథ్స్ సంబంధించి వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇంకా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇఫ్ మార్నింగ్ మిస్ అయినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలు, చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు, కొద్దిగా డిఫికల్టీ ప్రశ్నలు కూడా ఉన్నాయి ఇందులో. సో అది మనం డిస్కస్ చేద్దాం. మనకి రాజ్యాంగానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. మరి ప్రియంబుల్, సో మరి రాజ్యాంగానికి ఆత్మ వంటిది ఏంటి అంటుండేది అడిగారు, ప్రియంబుల్. అలాగే ప్రియంబుల్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, సో ఆ వర్డ్స్ అనేటువంటిది ఏ వర్డ్ ఎక్కడి నుంచి గ్రహించారు, సో వాటి మీద బిట్స్ పడ్డాయి. సో కాబట్టి ప్రియంబుల్, అందులో ఉన్నటువంటి
ఏవైతే పదాలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకోండి. అంటే ఏ దేశ రాజ్యాంగం నుంచి దేని గ్రహించారు అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేసి పైత్యరసం. సో బైల్ జ్యూస్ అంటున్నది ఎక్కడ మనకు దేనికి సంబంధించిన అడిగాడు, మనకు ప్యాంక్రియాస్. సో అది కూడా మీరు చూడండి, లివర్కి సంబంధించి. సో పైత్యరసం అనేటువంటిది ఎక్కడ మనకు ప్రొడ్యూస్ అవుతున్నటువంటిది, సో మనకు లివర్, అది కూడా చూసుకోండి. 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి అడిగాడు. సో వాటి మీద ఏదో చిత్రం సంబంధించి ఏదో ఇచ్చేసి అది బిట్ అడిగినట్టయితే మనకు చెప్పారు అభ్యర్థులు. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ తెలుగు కానీ 1857 రివాల్ట్కి సంబంధించి ఏదో ఇమేజ్ అనేటువంటిది ఎవరు గీసారు అది ఏదో అడిగారు. సో అది ఎగ్జాక్ట్ తెలుసు కానీ ఆ టాపిక్ మీద అయితే మనకు ప్రశ్న అయితే పడింది 1857 రివాల్ట్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ ఆత్మ వంటిది. తర్వాత వేగమైన రైలు. సో వేగమైన రైలు ఏదంటే మనకు శతాబ్ది ఎక్స్ప్రెస్. ఆప్షన్లో ట్రైన్ 18 కానీ వందే భారత్, ట్రైన్ 18 లేదా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంటే అది. సో మనకైతే అభ్యర్థులు వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ ట్రైన్ 18 కానీ రెండు ఒకటే, అది లేదన్నారు. దీని స్పీడ్ 180 km/h, కానీ దీనికంటే ముందు ఉన్నది శతాబ్ది ఎక్స్ప్రెస్ 160 km/h. మనకు ఆప్షన్స్లో అయితే ఇది ఉందన్నారు, ఇది మాత్రం లేదంటున్నారు. సో అది ఆప్షన్స్ బట్టి మీరు పోవాలి వేగమైన రైలు ఏదంటే అది. నెక్స్ట్ ముఖ్యమైనటువంటిది తుంబా రాకెట్ స్టేషన్ ఎక్కడండి? తుంబా రాకెట్ స్టేషన్, రాకెట్ లాంచ్ స్టేషన్ ఎక్కడండి? కేరళలో ఉంది, తిరువనంతపురం. సో ఎందుకు ఇక్కడ ఉంది ఈ యొక్క తుంబా రాకెట్ స్టేషన్ అనేటువంటిది ఈ యొక్క కేరళలో పెట్టడానికి గల కారణం ఏంటి అని అడిగారు. సో ఇక్కడ కారణం ఎందుకు అక్కడ ఏర్పాటు చేశారని అడిగారు. ఎందుకంటే అక్కడ మనకు ఈ యొక్క తుంబా రాకెట్ స్టేషన్ ఉంటుంది మ్యాగ్నెట్, సో ఎర్త్ ఈక్వేటర్కి దగ్గరగా ఉంటుంది. సో అందుకోసం అనేటువంటిది అక్కడ భూమధ్య రేఖ దగ్గరగా ఉంటుంది, అందుకోసం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అది కారణం అడిగాడు. సో ఇది కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్. తర్వాత చంద్రయాన్ 2 నిన్ననే డిస్కస్ చేసాం. చంద్రయాన్ 2కి సంబంధించి ఏ వెహికల్ ద్వారా పోయింది, అంటే ఏ వెహికల్ ద్వారా దాన్ని లాంచ్ చేశారు. సో నిన్న వీడియోలో నేను PSLV అని చెప్పాను, అది రాంగ్, కానీ కామెంట్ సెక్షన్లో మళ్ళీ కరెక్ట్ చేసి పెట్టాను పిన్ చేసి. GSLV Mark 3 M1. సో ఇలా అని అడిగాడు. సో టోటల్ క్వశ్చన్ ఇచ్చాడు. GSLV Mark 3 M1 ఆప్షన్స్లో, GSLV Mark M2, GSLV Mark M3. సో M1 కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి అలా అడిగాడు కాబట్టి సో చూసుకోవాలి శాటిలైట్ లాంచ్ చేసినది అంటే ఏ వెహికల్స్ ద్వారా లాంచ్ చేశారు అనేటువంటిది కూడా. తర్వాత ఇంకోటి సైన్స్లో స్లేకులైమ్ ఫార్ములా అడిగారు. సో కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ రైస్, అది కూడా మనకు అడిగినట్టు చెప్పారు. స్లేకులైమ్ కాల్షియం హైడ్రాక్సైడ్, సో దానికి సంబంధించి. సో అలాగే రాజ్యాంగ దినోత్సవం అన్నీ కూడా మనం మార్నింగ్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి మనకు మార్నింగ్ మిస్ అయినటువంటిది తుంబా రాకెట్ స్టేషన్, చంద్రయాన్ 2కి సంబంధించి, కాల్షియం హైడ్రాక్సైడ్, తర్వాత పైత్యరసం, తర్వాత సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి, రాజ్యాంగానికి ఆత్మ వంటిది ఏంటి అని అది ఒక ప్రశ్న. తర్వాత అందులో ఉన్నటువంటి వరుస ఏ దేశం నుంచి గ్రహించారు, ఈక్వాలిటీ అలాంటివి అడిగారంట. సో వేగమైన రైలు. సో ఇవి మార్నింగ్ క్వశ్చన్స్. ఇంకా ఇంతకుముందు డిస్కస్ చేసినవన్నీ కూడా మధ్యాహ్నం జరిగినటువంటి సెషన్లో. సో ఇందులో ఆల్మోస్ట్ 90% అనేటువంటి 100% రియల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 10% అలా మనకు ఏమన్నా కూడా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరిగి ఉంటుంది. సో అర్థమైందా? ఇదండి అనాలిసిస్ అయితే 29 డిసెంబర్ షిఫ్ట్ 2కి సంబంధించి, అలాగే షిఫ్ట్ 1లో ఉండే క్వశ్చన్స్. మరి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా కూడా మీ మిత్రులకైతే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు ప్రతిరోజు డైలీ అనాలిసిస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఉన్నటువంటి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సైన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ సంబంధించి కానీ, తర్వాత ప్రీవియస్గా మార్క్స్ సాల్వ్ చేసి ఉంటుంది కానీ అవి చూస్తే మీకు కొద్దిగా ఎగ్జామ్లో చాలా వరకు యూజ్ అవుతాయి. అక్కడ నేను చాలా వరకు డిస్కస్ చేయడం జరిగింది, pH వాల్యూస్ కానీ లెన్స్కి సంబంధించి కానీ. సో చాలా విషయాలు చెప్పాను, ఒకసారి చూడండి సైన్స్ కూడా మీరు. ఓకే అండి, ఇలాంటి మరిన్ని అనాలిసిస్ ప్రశ్నలతో రేపు కలుద్దాం, రేపు సెషన్లో మార్నింగ్ షిఫ్ట్తో. అంతవరకు సెలవు. జై హింద్.